కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కళ్ల ముందు కనిపించే వాటిని దేనిని ఒప్పుకోరు. సాక్ష్యాలతో సహా చూపించినా అదంతా ఒట్టిదే అంటారు. ప్రశ్నించే మీడియా పైన చిందులేయటం ఆయనకే సాధ్యం. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. వరదల్లో కరకట్ట దగ్గర ఇల్లు మునిగిపోతే అదంతా అబద్ధమంటూ ప్రశ్నించే గొంతుని నొక్కే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలతో సహా నిరూపిస్తే అందరి ఇళ్లలానే తన ఇల్లు మునిగిందంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు డొంక తిరుగుడు సమాధానాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. బుడమేరు రెగ్యులేటర్ గేట్లు ఎవరెత్తారు, ఎందుకెత్తారు అంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందనే భయంతోనే రెగ్యులేటర్ గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని ఫైర్ అయ్యారు. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందంటే దానికి వచ్చాయి పోయినాయి, ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. కాలమ్స్తో కడితే, కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది, నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి మరి. శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు పైకి ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయిండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది.